వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. డియర్ ఫ్రెండ్స్, దేవుడు మనల్ని చాలా ప్రేమించాడు. అలాగే మనం కూడా ఒకరికొకరు ప్రేమించాలని చెప్పాడు. యేసయ్య చూపిన ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, మత్సరపడదు, డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు. ఇది అగాపె ప్రేమ. ఈ ప్రేమతో మనం లోకమంతటిని రక్షణలోకి నడపొచ్చు. ఇలాగే ఒక వ్యక్తి దేవుని ప్రేమతో ఎందరినో ప్రభు దగ్గరకు నడిపాడు. అలాగే దేవునిపై ప్రేమను చూపిస్తూ ఎన్నో పాటలు రాసి పాడారు. ఆయనే పురుషోత్తం చౌదరి గారు. పురుషోత్తం చౌదరి గారు 1803 సంవత్సరంలో సెప్టెంబర్ 5వ తేదీన ఒరిస్సా రాష్ట్రంలోని గంజాం జిల్లా మదనపుర గ్రామంలో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు కుర్మనాథ చౌదరి, సుభద్రాదేవి చౌదారాణి. వీరి పూర్వీకులు పశ్చిమ బెంగాల్ నుండి ఒరిస్సా ప్రాంతానికి వచ్చి స్థిరపడిన బెంగాల్ బ్రాహ్మణులు. పురుషోత్తం చౌదరి గారికి 7 సంవత్సరాలప్పుడే తమ మత ఆచారాల ప్రకారం ఉపనయనం జరిపి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించారు. అలాగే పురుషోత్తం చౌదరి గారు తన బాల్యము నుండే మత నిష్ట కలిగి ఉండేవాడు. అలాగే నిరంతర విగ్రహారాధన, తీర్థయాత్రలతో పాటు భుజాలపై వైష్ణవ మత సూచకాలైన శంకు చక్రాల్ని కూడా కాల్పించుకున్నారు. 1823లో తన మేనమామ కుమార్తె రాధామణి దేవిని వివాహం చేసుకున్నారు. పురుషోత్తం గారు సంస్కృతం, ఒరియా, తెలుగు భాషల్లో ప్రావీణ్యతను సంపాదించి 20 సంవత్సరాలకే కవిత్వం వ్రాయటం ప్రారంభించాడు. పురుషోత్తం గారు క్రైస్తవ్యాన్ని స్వీకరించక మునుపు చాలా హిందూ మత సంబంధిత భక్తి రచనని చేశారు. ఆయన తన అన్నగారి పాఠశాలలో పనిచేస్తుండేవారు. అప్పుడే క్రైస్తవ్యం పట్ల ఆసక్తి కలిగి దాని గురించి తెలుసుకోవాలనే తపనతో క్రీస్తును అన్వేషించడం మొదలుపెట్టారు. అదే సమయంలో ఆధునిక మిషనరీ పితామహుడుగా పేరుగాంచిన విలియం కేరీ తెలుగులో వ్రాసిన కరపత్రం ఒకటి పురుషోత్తం గారి చేతికి దొరికింది. ఆ సమయంలో అది చదివిన పురుషోత్తం గారికి క్రీస్తును గురించి మరెక్కువగా తెలుసుకోవాలనిపించింది. దైవ సంకల్పం ప్రకారం మిషనరీ హెలెన్ నాట్ గారు, అలాగే విలియం దాసన్ మొదలైన క్రైస్తవ ప్రముఖులతో పరిచయం కలగటం మరియు అప్పటికే రెవరెండ్ ప్రిచెట్ గారు 1818వ సంవత్సరంలో తెలుగులో అనువాదించిన నూతన నిబంధన తన చేతికి అందడంతో ఆయన ఆశ నెరవేరింది. అప్పుడు పురుషోత్తం గారు దాన్ని బాగా చదివారు. వాక్య పఠనము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన విషయాలు తనలో విశ్వాసాన్ని కలిగించాయి. పురుషోత్తం గారు తాను అంతవరకు అవలంబిస్తున్న మత ఆచారాలు, విగ్రహారాధన, తీర్థయాత్రలు అన్ని తప్పు అని గ్రహించి 1833వ సంవత్సరంలో అక్టోబర్ 6వ తేదీన క్రీస్తును అనుసరించాలని నిర్ణయించుకున్నారు. అదే రోజు తన తోటి క్రైస్తవులతో కలిసి ఆరాధిస్తూ మా యేసు క్రీస్తుని మరుగు కలిగినరుగా, నా ఆత్మ గణరక్ష నగము నాకెన్నురా అనే కీర్తనను పాడారు. ఇది తెలుగులో వెలువడిన మొట్టమొదటి క్రైస్తవ గీతము. పురుషోత్తం గారు క్రైస్తవుడు అవ్వడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల నుండి ఎంతో వ్యతిరేకతను, మరెన్నో అవరోధాలని ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ఈ శోధనలన్నీ తనలో నిరాశను కలిగించడానికి బదులుగా తాను పొందిన రక్షణ అనుభవాన్ని ఇతరులకు ప్రకటించాలనే తృష్ణని పెంచాయి. 1836వ సంవత్సరంలో ఏప్రిల్ 3న ఆయన భార్య రాధామణి దేవి చౌదరి రాణి గారు కూడా క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. అదే సంవత్సరము పురుషోత్తం గారిని మిషనరీగా అభిషేకించారు. పురుషోత్తం చౌదరి గారు అనేక శ్రమలకు, తిరస్కారాలకు గురైనప్పటికీ విశ్వాసములో వెనుకడుగు వేయక వేల కొలది మైలు కాలినడకన ప్రయాణించి ఆంధ్రదేశంలో అధిక భాగం పర్యటిస్తూ విస్తృత సేవ చేసి తెలుగు క్రైస్తవ సంఘ పితామహుడయ్యాడు. అలాగే
చౌదరి గారు మొత్తం 130 ఆణిముత్యాల లాంటి భక్తి గీతాల్ని వ్రాసి క్రైస్తవ లోకానికి కానుకగా ఇచ్చారు. ఈ పాటలన్నీ కేవలం భక్తిపూరితమైనవే కాదు గాని సాహితీ సంపదతో తొణికిసలాడుతుంటాయి. పురుషోత్తం గారు కేవలం కీర్తనని మాత్రమే కాదు, క్రైస్తవ నీతి ప్రకాశం, సత్య వేద సార సంగ్రహం, కులాచార పరీక్ష ఇలాంటి ఎన్నో గ్రంథాలని కూడా రచించారు. ఆయన రచనలో ఎక్కువగా విగ్రహారాధనని ఖండించారు. ఆయన వ్రాసిన ప్రతి పాట స్వీయ జీవితానుభవ లోతులో నుండి వెలువెక్కినదే. అందుకే అవి ఈనాటికి తెలుగు క్రైస్తవ సాహిత్యములో సజీవ సంకీర్తనలుగా నిలిచిపోయాయి. 1982లో కనుచూపు పూర్తిగా మందగించిన సమయములో తన కుమార్తెను పిలిపించుకుని సకలేంద్రియములారా జాలు మీ పనిదీరే అని పాటను పాడి ఆమె చేయి వాయించారు. అలా పురుషోత్తం గారు దేవుని సేవలో ముందుకు సాగి 1890 ఆగస్టు 26న అనగా తన 87వ ఏట ప్రభువులో నిద్రించారు. పురుషోత్తం చౌదరి గారి జీవితంపై, ఆయన వ్రాసిన పాటలపై, ఆ పాటలలోని సంగీత సాహిత్యంపై పరిశోధనలు కూడా వెలువడ్డాయి. చౌదరి గారు వ్రాసి గానం చేసిన కీర్తనలన్నిటి వేటికవే సాటి, అన్ని పరిశోధనార్థములే. వాటిలో కొన్ని మంగళమే యేసునకు మనుజావతారమునకు, రెండవది దాసుల ప్రార్థన దాపక యోసగెడు, 3 త్రాహిమాం క్రీస్తునాథ దయజూడరావే, 4 యెహోవా నా మొర లాలించెను, 5 యేసునామమే పావనము మాకు, యేసే గదా నిత్య జీవము, చివరిగా పయనమై ఉన్నానయ్యా అనే పాట చౌదరి గారి చివరి కీర్తన. డియర్ ఫ్రెండ్స్, ఈ పాటలన్నీ మనకు దైవారాధనలో ఉపకరించడమే కాదు గాని పురుషోత్తం చౌదరి గారిని చిరస్మరాయుణ్ణి చేశాయి. ఈ మహానీయుడి జీవితం, పాటలు తెలుగు క్రైస్తవ లోకానికి దేవుడు అనుగ్రహించిన బహుమానంగా భావించవచ్చు. ఫ్రెండ్స్, తెలుగు క్రైస్తవ సంఘ పితామహుడు అని పిలువబడే కవి శేఖరుడు చౌదరి పురుషోత్తం గారి పేరు వినని, ఆయన పాట గానం చేయని తెలుగు క్రైస్తవుడు ఉండడనడంలో అతిశయోక్తి లేదు. ఆమేన్. నిత్యము యేసు క్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. Praise the Lord. God bless you all. Amen.